శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ పెందుర్తి వైఎస్ఆర్ కండువా కప్పుకున్న సిపిఎం పార్టీ నాయకురాలు రజని. స్థానిక 97వ వార్డ్ కార్మిక నగర్ మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం రాంపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ అధ్యక్షతన సిపిఎం పార్టీ నాయకురాలు రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఎంతో మంది మహిళలు పార్టీలోకి భారీ చేరికలు అవుతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని అనేక రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయని, ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అవడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో 97 వార్డ్ ఇన్ఛార్జిమెంట్ మహేష్, డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ తీసుకుంది. నమస్కారం. ఈరోజు శుభదినం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పెందుర్తి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం అన్నటువంటిది చాలా సంతోషం. హృదయపూర్వకంగా రజనీ అక్క గారిని వాళ్ళ కండువా కప్పి మా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా, రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా రజనీ అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆమె సహాయ సహకారాలతో, ఆమె ఆశీస్సులతో, మరి ఆమెతో పాటు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మళ్ళీ పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవంతో, ఏదైతే నమ్మకంతో ఇవాళ రజనీ అక్క గారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ గౌరవానికి కానీ, నమ్మకానికి కానీ ఎక్కడా కూడా భంగం కలగకుండా అన్ని రకాలుగా కూడా పార్టీలో ఆవిడకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆమె సూచనలతో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం.